అంజుమన్ ఆస్తుల పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమాన్ని విజయం సాధించే వరకు ఆపే ప్రసక్తి లేదని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా స్పష్టం చేశారు. అంజుమన్ ఆస్తుల పరిరక్షణ కోసం శనివారం పొన్నూరు రోడ్లోని హుస్సేన్ నగర్ లో శనివారం ఇంటింటికి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నూరి ఫాతిమా సంతకాల సేకరణ ఆవశ్యకతను అందరికీ తెలియజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 30వ తేదీన రమేష్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు జరుగుతున్న ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గత నెల నుంచి కూడా జరుగుతున్న కార్యక్రమంలోనే ఈ కార్యక్రమం కూడా మరి సంతకాల సేకరణ కార్యక్రమం నిన్న మసీదుల దగ్గర జుమ్మా నమాజ్ తర్వాత ఏ విధంగా సక్రమంగా జరిగిందో అనూహ్య స్పందన, ఇంకా ప్రజలు మద్దతు ఇవ్వడానికి చేయడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అలాగే మరి ఈరోజు హుస్సేన్ నగర్లో 15వ వార్డులో సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు చేపట్టాము. అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి దీని అవగాహన తెలిస్తే మాకు తెలుసమ్మా, మేము చూస్తున్నాము ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో, ఇప్పుడు దాకా రాష్ట్రంలో పథకాలు ఇవ్వలేదు, డెవలప్మెంట్ లేదని చెప్పుకుంటున్నాం, ఇప్పుడు మైనార్టీ ఆస్తుల మీద పడుతున్నారు అని చెప్పి వాళ్ళే మరి ఎందుకైనా మేము ఓటేసాం, వీళ్ళకి ఓట్లేసి ఈరోజు మేము బాధపడుతున్నాం అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే ఈ రాష్ట్రానికి బాధాకరం ఈ కూటమి ప్రభుత్వం రావటం, ప్రజలకి వాళ్ళకి మరి రావణ కష్టంలాగా మారే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి. అలాగే మరీ ముఖ్యంగా మైనారిటీలకి ఏ హామీలు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో, మైనారిటీ ఓట్ల వల్ల ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందో, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పి సభ ప్రాంగణంలో ఏ విధంగా చెప్పి ఈరోజు ఆ మాట తప్పి ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరు చూస్తూ ఉన్నారు. కానీ మరి మంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైనారిటీలు ఎంత చక్కగా అన్ని పథకాలు కానీ, లేకపోతే వాళ్ళకి సంక్షేమం కానీ, లేకపోతే అభివృద్ధి కానీ ఏ విధంగా మైనారిటీలు జరిగిందో అదేవిధంగా రానున్న రోజుల్లో 2029 జగన్మోహన్ రెడ్డి గారి హయాం మళ్ళీ వస్తుంది. వాళ్ళు మాకు భరోసా ఇస్తున్నారు. ఆ భరోసా ప్రకారంగానే ఎప్పుడు ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందో, మాకు ఈ రావణ కష్టం ఎప్పుడు పోయిద్దో అని చెప్పి మరి వాళ్ళు చెప్పడం చేయడం జరిగింది. అదేవిధంగా దానికోసం ఖచ్చితంగా ప్రజల వెంట, ప్రజల కోసం ఏ విధంగా మాట చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ స్థాపించారో అదేవిధంగా మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ గుంటూరు 1 టౌన్ 2 టౌన్లో మరి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని అవగాహన తీసుకొని వచ్చి 30వ తారీఖుని ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ భూమిని మేము కాపాడుకుంటాము, ఈ భూమిని ఏ విధమైన న్యాయబద్ధంగానో లేకపోతే ప్రజల్లో అవగాహన తీసుకొని వచ్చో ఖచ్చితంగా మరి ఈ 18వ తారీఖున కంప్లీట్ అయ్యే లోపల సంతకాలు సేకరించి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ని వెనక్కి తీసుకునే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియచేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి 30వ తారీఖున మాత్రం రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి ర్యాలీకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానితులే, ప్రతి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాను.